బాధ్యత వహించి నిర్వహించేటువంటి మన నరసరావు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకు, నాయకులు కార్యకర్తల యొక్క అవసరం ఎంత అనే విషయాన్ని మీకు మనవి చేసుకునే ప్రతాప్ సింగ్ గారు సుమారుగా 450 ఏళ్ల క్రితం మేవాడు ఆస్థానంగా పరిపాలన చేశారు. సైన్యాన్ని సమీకరించుకొని ముందుకు సాగాడు. మేవాడు యుద్ధంలో వల్ల గెలుపు కూడా ఆయన స్వతంత్ర రాజుగానే ఉండి ఆనాటి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్ తలవంతుల ఏకైక హిందూ రాజుగా ముందుకు అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే ప్రధాన బాధ్యతగా పనిచేశారు. మనమందరం కూడా ఒక సైన్యంగా డాక్టర్ గారు తిరుగుతూ ఉన్నారు. అలాగనే మన పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం దానికి తల్లి ప్రజల అభిమానం మాత్రం తగ్గలేదు. పదవి పోవచ్చు, ఎక్కడ గుబిళ్ళు అంటున్నాయి. కనుక కూడా మన నాయకులు మనకు ముందు వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని మనమందరం శ్రద్ధగా ఆలకించి పూర్తిగా వాటిలో ఇన్వాల్వ్ అయ్యి కమిటీలో పాల్పంచుకొని జగన్నే బాధ్యత మన అందరి మీద ఉంది అని మీకు సమయంగా మనం తెలుసుకుంటున్నాను. స్టేట్ జాయింట్ సెక్రటరీ అట్లానే కందులు ఇస్రా గారు, స్టేట్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే, అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మన ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు 8,000 మందిని తయారు చేసుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎన్నికలకి సిద్ధం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనది కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మన పార్టీలో క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు, మనం అంతా ఎమోషనల్ పార్టీ. మన పార్టీ ఎమోషనల్ పార్టీ నుంచి ఇవాళ క్యాడర్ బేస్డ్ పార్టీగా దీన్ని మార్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కృత నిశ్చయంతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, ఇవాళ మండలాన్ని కానీ పట్టణాన్ని కానీ 29 విభాగాల్లో ఈరోజు అధ్యక్షులు వేసుకోవడం, ఈ 29 విభాగాలకి మండల కమిటీలు అట్లానే పట్టణ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అట్లానే ముఖ్యంగా గ్రామ కమిటీలు, అట్లానే వార్డు కమిటీలు, డివిజన్ కమిటీలు, ప్రతి గ్రామంలో ఒక మెయిన్ కమిటీ, దాంతోపాటు అనుబంధ విభాగాలు 7 నుంచి 8 కమిటీలు. అంటే రైతు విభాగం, గ్రామాల్లోనైతే రైతు విభాగం, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, బీసీ విభాగం, మైనార్టీ విభాగం, మహిళా విభాగం, అట్లానే సోషల్ మీడియా విభాగం, యువజన విభాగం, యూత్ విభాగం. ఈ 8 విభాగాలకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా మినిమం 9 మంది నుంచి 15 మంది దాకా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మెయిన్ కమిటీ 15 మంది కాకుండా నాగార్జున రండి, రవి కొంచెం ఇంకో ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ డిజిటలైజేషన్ చేయాలి. సో ఏమిటి కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఈ కమిటీలు వేస్తున్నాం అనేది కూడా అందరికీ అర్థం కావాలి. ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి గ్రామం నుంచి ఎవరు పనిచేస్తున్నారు, ప్రతి వార్డు నుంచి ఎవరు పనిచేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రతి ప్రోగ్రామ్కి ఎవరు హాజరవుతున్నారు అనేది ప్రతిరోజు కూడా నిత్యం రిపోర్ట్ వెళ్ళిపోయే కార్యక్రమం జరుగుతాం. సో సపోజ్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతుంది, ఈ గ్రామంలో ఎవరు చేశారు, దీని మీద ఫోటోలతో సహా డిజిటలైజేషన్ అంటే ఇక్కడ ఫోటో నొక్కితే పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉంటుంది ఎవరెవరు చేశారు ఏమిటి అనేది. సో ప్రతిదీ కూడా పార్టీ ఇవాళ అబ్జర్వేషన్ లో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఈరోజు
ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పార్టీలో ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్క అనుక్షణం కూడా దీని మీద దృష్టి పెట్టారనేది వాస్తవం. చాలా మంది అడుగుతా ఉన్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మారారా, ఇంకా మారాలని చెప్పి నాతోడు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మారారనేటికి సంకేతం ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మీ పేరు పార్టీ సెంట్రల్ కార్యాలయంలో మీ పేరు మీద ఐడి కార్డు, మీ పేరు ఏంటి, మీరు ఎవరు, ఏ గ్రామానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉండబోతుంది రేపటి నుంచి. ముఖ్యమైనది. తర్వాత మీరేం చేస్తున్నారు కార్యక్రమాలు అనేది కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ప్రతి నిత్యం ఈరోజు వర్క్ జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులే తాడేపల్లి వస్తున్నారు, మిగిలిన 4 రోజులు ఆయన బెంగళూరు వెళ్తున్నా, ఆయనకు తెలియదని అనుకోవద్దు ఎవరు. బెంగళూరులో ఉన్నా సరే ఆయన ఇదే దృష్టి మీద, ఇదే కార్యక్రమం మీద ఆయన దృష్టి పెట్టి ప్రతి నిత్యం కూడా ఆయన మానిటర్ చేస్తూ ఉన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 2029లో కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. డౌట్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్దాం. 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎలా ఉందో మనకు తెలుసు, ఏ నియోజకవర్గంలో ఎలా ఉందో. ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఇవాళ వాళ్ళు చేసే అరాచకత్వం కానీ, వాళ్ళు చేసే అవినీతి కానీ విచ్చలవిడిగా ఉండి ఇవాళ ప్రజలు చీదరించుకునే పరిస్థితికి ఈరోజు మనం ప్రతిపక్షంగా రోజు రోజుకి బలోపేతం అవుతున్నాం. ఈ బలాన్ని మనం రేపు చూపించాలంటే ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కమిటీలు వేసుకోవాలి. కమిటీల్ని బలోపేతం చేసుకోవాలనే నిర్ణయంతో ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టి క్యాడర్కే బాధ్యత చెప్పి క్యాడర్ చేతనే ముందుకు నడిపించాలి ఈ పార్టీని అని భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా లేదా, ఇదే మార్పుకి సంకేతం ఇదే అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అందరికీ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ అన్ని కూడా ఇష్యూ చేస్తారు. వాళ్ళని రేపు ప్లేనరీ కానీ ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళని గుర్తించే కార్యక్రమం చేస్తాం. అట్లానే క్యాడర్ లో ఉన్న ఈ ఐడి కార్డులు పొందిన వాళ్ళందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా పార్టీ చేయబోతాం. ఇన్సూరెన్స్ కార్యక్రమంలో కూడా పార్టీ చేయబోతాం. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు. దయచేసి కమిటీలు వేగంగా పూర్తి చేసుకోవాలి. మీకు అందరికి ఒకటే చెప్తా ఉన్నాం, గ్రామానికి ఒక 2 అబ్జర్వర్లు వేసాం. అట్లానే 4 గ్రామాలకు ఇంకొక ఇన్ఛార్జిని పెట్టాం. సో వీళ్ళందరూ కూడా మానిటర్ చేసి గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఒకటే చెప్తాను, ఒక్కరోజు కేటాయించండి. ఒక్కరోజు సాయంత్రం మీ గ్రామంలో కూర్చొని అబ్జర్వర్లు, పరిశీలకులు వస్తారు. మీరు నిర్ణయం చేసి కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అట్లానే వార్డుల్లో కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం. ఇప్పటికే మెయిన్ కమిటీలు చాలా వరకు పూర్తి చేశాం, కానీ అనుబంధ విభాగాలు ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం. సో అనుబంధ విభాగాలన్నీ కూడా పూర్తి చేసి ఈ నెలాఖరికల్లా మనం ఇస్తే మళ్ళీ డిజిటలైజేషన్, మనం కంప్యూటరైజేషన్ చేయాలంటే సర్వర్ అన్ని నియోజకవర్గాలు ఒకేసారి చేస్తారు కాబట్టి చాలా టైం పడుతుంది. 175 ఈ నెలాఖరికల్లా మనం అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం పూర్తి చేస్తే కంప్యూటరైజేషన్ కి టైం పట్టినా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం. అది ముఖ్య ఉద్దేశం. అట్లానే వాళ్ళకి ఆ పదవి ఇచ్చారు, మాకు ఈ పదవి ఇచ్చారని సార్లు అందరం అడ్జస్ట్ కావాలి. ఒకటే అందరికీ గుర్తింపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో దాన్ని గుర్తు పెట్టుకోవాలి. దాన్ని బాధ్యతగా తీసుకొని మండల కన్వీనర్లు దీన్ని టేకప్ చేసి ప్రతి గ్రామంలో కూడా పూర్తి చేసే కార్యక్రమం, పట్టణ కన్వీనర్లు పూర్తి చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. ఒకటే అందరం కూడా కలిసికట్టుగా 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసుకోవడానికి అందరం కష్టపడి పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం
ఈ కమిటీలు వేసుకునేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామంలో గ్రూప్స్ ఉండాలని కూర్చొని కలిసి మాట్లాడుకొని ఒక రచ్చబండ కార్యక్రమం లాగా టేకప్ చేసి నలుగురిని కూడా కలుపుకొని పోయి అందరినీ కూడా అకామిడేట్ చేసే విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలి అని చెప్పిన భావనతోటే దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామానికి కూడాను ఒక పరిశీలకుని అంటే 2 గ్రామాలకి ఒక పరిశీలకుని చొప్పున నియమించడం జరిగింది. అలాగే వీళ్ళ పైన 4 గ్రామాలకి పక్క మండలం నుంచి ఒక పరిశీలకులు ఉన్నారు. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ మండల కన్వీనర్ గారికి కానివ్వండి, ఆ టౌన్ ప్రెసిడెంట్ గారికి. ఇవన్నీ కూడాను ఈ కన్వీనర్స్ అందరూ కూడాను వారి వారి గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రచ్చబండ కార్యక్రమం జరుగుతుందా లేదా అని చెప్పని ఏ రోజు వాళ్ళు మానిటర్ చేసుకొని ఒక 10-15 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి డిజిటలైజేషన్ చేసి హెడ్ ఆఫీస్ కి మనం పంపించినట్లయితే ప్రతి గ్రామం నుంచి 80 నుంచి 100 మంది వరకు కూడాను యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలు మన పార్టీకి ఉంటారు. ఒక మండలంలో ఒక చిన్న సమావేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడాను సుమారు 1500 నుంచి 2000 మంది హాజరయ్యే విధంగా ఈ ఐడి కార్డ్స్ ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడాను ఇది నా పార్టీ, నేను ఈ పార్టీలో సభ్యుడిని, ఈ గవర్నమెంట్ ఈ పార్టీ నాకు ఐడి కార్డు ఇష్యూ చేసింది అని బాధ్యతతోటి అటెండ్ అయితే సుమారు 1500 నుంచి 2000 చిన్న కార్యక్రమం మండలంలో ఏర్పాటు చేసుకున్నా కూడా ఆ మండలంలో ఏర్పాటు చేసుకోవడం వీలు. అలాగే నియోజకవర్గ స్థాయిలో మనం కార్యక్రమం చేసుకుంటే సుమారు 8,000 నుంచి 10,000 మంది హాజరవుతారు. ఆలోచించండి, ఒక కార్యక్రమానికి నియోజకవర్గం స్థాయిలో 8,000 మంది యాక్టివ్ పార్టిసిపెంట్స్ హాజరయ్యారంటే అది ఎంత రివల్యూషన్ వస్తుందో మీరు కూడాను ఆలోచించండి. ఇక్కడ నేను ఈ సందర్భంగా కోరుకునేది కూడా ఒకటి, ఈ గ్రూప్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామంలో ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని తప్పకుండా దీంట్లో అకామిడేట్ చేయాలని చెప్పని మరీ కొడతా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఐడి కార్డు ఇష్యూ చేశారు, పార్టీ మెంబర్షిప్ ఇచ్చారని చెప్పని తీసుకొని అంత సైలెంట్ ఉండడం కాకుండా ప్రతి కార్యక్రమానికి కూడాను ఎవరైతే తీసుకున్నారో ఐడి కార్డు వారు తప్పక హాజరయ్యే విధంగా గ్రామంలో గ్రామ కమిటీ మీటింగ్ కానివ్వండి, మండలంలో మండల కమిటీ మీటింగ్స్ కానివ్వండి, అలాగే శాసనసభ పరిధిలో జరిగేటువంటి నియోజకవర్గ స్థాయి మీటింగ్లు కానివ్వండి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడాను అందరూ కూడాను పార్టిసిపేట్ చేసేటువంటి యాక్టివ్ కార్యకర్తలు అందరినీ కూడా గుర్తించి ఈ ఐడి కార్డ్స్ ఇష్యూ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే డాక్టర్ గారు చెప్పారు, ఇష్యూ చేసే ప్రతి ఒక్కరికి కూడాను ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కూడాను కలగజేయడం కూడా పార్టీ డబ్బులు పెట్టుకొని వాళ్ళ తరఫున ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ కూడాను ఇస్తారు. కాబట్టి దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో మీరందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పని ఆశిస్తూ నాకు ఈ అవకాశం చెప్పి సమర్పించుకుంటాను. ముఖ్య నాయకులందరికీ ముందుగా నమస్కారాలు. నేను జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత ఇష్టపడేటువంటి నాయకులు ఎవరున్నారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే నేను దాదాపుగా 2012-13 నుంచి చూస్తూనే ఉన్నా. ఎప్పటి నుంచో కూడా ఆయన వైద్య వృత్తిలోనే ఉంటూ కూడా ప్రతిసారి కార్యకర్తల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆ నియోజకవర్గంలో కూడా ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గర కూడా 4 రూపాయలకు కూడా తీసుకుంటూ ఆయన చేస్తూ పెరుగుతూ వచ్చారు. నిజంగానే జగన్ 2.0లో ఏం చూస్తామనేది ఎంత ఆతృత ఉందో గోపిరెడ్డి గారి 3.0 కూడా ఎలా నిజంగా ఈ నియోజకవర్గం మీటింగ్ కి ఈరోజు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు పరిశీలనగా రావడం, దాంతో పాటు మా గ్యాంగ్ సుధాకర్ రావడం, నాకు తెలిసి మన ప్రాంతంలో పుట్టిన ఆయనే, పక్క జిల్లాలో ఎమ్మెల్యే అయినా కూడా, అదేవిధంగా కేంద్ర కార్యాలయ సెక్రటరీ వీరారెడ్డి గారిని చెప్తున్నారు, వాళ్ళందరికీ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలవడం ఇంకా పెద్దగా మీ అందరినీ చెప్పాల్సిన పని లేదు. పౌరుషానికైనా పనితనానికైనా మన పల్నాడు జిల్లా, అందులో నరసరావుపేట అంటే చెప్పాల్సిన పని లేదు. చెప్పాలా? రాజకీయాల కోట నరసరావుపేట. కాబట్టి కమిటీలు ఎలా అయ్యాలో, ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా
తెలుగుదేశం పార్టీ పైన ఎలా పోరాడాలా అనేది ఇప్పటికీ అందరికీ కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ దగ్గర నుంచి నేర్చుకునే అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా వేరే జిల్లా అయితే నరసరావుపేట ఎమ్మెల్యే ఎవరంటే కోటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే డమ్మీ ఎమ్మెల్యే, ఆయనకి ఏం తెలియదు మాకు, ఆయన కూడా అవసరం. కాబట్టి మేము మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. పల్నాడు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గ గ్రామ స్థాయి కమిటీ ఎవరుగా పూర్తి చేశారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట జిల్లా. ఆ స్థాయిలో మీ పనితీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. పుట్టింట్లోకి వచ్చి వ్యవహారం మాట్లాడుతున్నట్టుంది. తమ్ముడు నాగార్జున యాదవ్ చెప్పినట్లుగా గోపిరెడ్డి గారిని లైక్ చేయని వాళ్ళు ఎవరుంటారు? మన పార్టీ స్థాపించిన రోజు నుండి జగనన్నతో ఉంటూ అత్యంత ప్రియమైన శాసనసభ్యుడు జగన్ గారికి ఎవరైనా ఉన్నారంటే టాప్ 10 పెడితే టాప్ 10 లో మన గోపిరెడ్డి గారు ఉంటారు. కాంట్రవర్సీ ఉండదు, అహంకారం అంతకన్నా ఉండదు. ఆయన ఒంటి నిండా నిన్నటి నుంచి ఈ అక్క నన్ను చెప్పమంటుంది నెమ్మది 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 అని. వారేమో ఇప్పుడే ప్రకటించారు, వచ్చేసారికి నెమ్మది లేదు, అంత ఫైర్ అంటున్నారు. అంటే వ్యవహార రీత్యా సౌమ్యుడు, రాజకీయ రీత్యా ఇప్పుడు అది కుదరదు అంటున్నాడుగా. ఇప్పుడు నీకేం కావాలి? సరే ఓకే డన్ అన్నాడుగా. సో మనకి సమస్య పరిష్కారం అయిపోయింది, మనకి ఇప్పుడు ఇబ్బంది లేదు. నర్సరావుపేటలో బాంబులు, గొడవలు, కొట్లాట్లు చిన్నప్పటి నుంచి కాలేజీ రోజుల్లో ఇంటర్మీడియట్ రెడ్డి కాలేజీ చదువుకునేటప్పటి నుంచి గౌరవనీయులు పెద్దలు కాసు కృష్ణారెడ్డి గారు పోటీ చేసేటప్పుడు లేదా వారి కుటుంబం చుట్టూరా పరిభ్రమించిన అనేకమైన సందర్భాలలో మనకు కొట్లాట్లేం కొత్త కాదు, బాంబులు అంతకన్నా కొత్త కాదు, రౌడీజాలు అంతకన్నా అసలు కొత్త కాదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రికార్డులు అవుతాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పను. ప్రస్తుతానికి మనం చాలా తగ్గించుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాబోయే సుపరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రకటించినట్టుగా నేను మొన్న కూడా జిల్లా స్థాయి సమావేశానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? జిల్లా స్థాయి సమావేశం ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? సో మొన్న నేను ఆల్రెడీ ఇల్లు చెప్పేస్తున్నాను. ఏంటి గ్యారంటీ న్యూస్ ఏంటంటే మళ్ళీ దీంట్లో ఏం తేడా ఉండదు. నేను మళ్ళీ గెలిచిన తర్వాత కూడా వస్తాను. 600 100 ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక దాని మీద చర్చ లేదబ్బాయిలు. అక్క మీరు కూడా అందరికి చెప్పండి, ఏమి తేడా లేదు. కానీ జాగ్రత్తగా పనిచేయాలి, చాలా జాగ్రత్తగా. ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఒక తండ్రి తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారంటే ఆ అల్లుడు ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, అతనికి ఏమన్నా వ్యసనాలు ఉన్నాయా, అతని ఆస్తిపాస్తులు ఎంత, సొంత ఇల్లు ఉందా లేదా, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, చేతికి బంగారం ఎంత ఉంది, ఇంట్లో బంగారం ఎంత ఉంది, బ్యాంకులు ఎంత ఉంది, వివరాలన్నీ తెలుసుకుంటామా లేదా? ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, ఎంతమంది పెన్షన్లు తొలగించాడు, ఎన్ని అక్రమ కేసులు బనాయించాడు, ఎంతమందిని గ్రామ బహిష్కరణ చేశారు, ఎన్నిసార్లు గోపిరెడ్డి గారిని తోలనాడారు, ఎంత భయంకరమైన వాతావరణం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దయచేసి రాసుకోండి. ఏం చేయాలి మనం? చాలా జాగ్రత్తగా అందరికీ బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ మధ్య. ఎందుకంటే పదే కలిగితే జ్ఞాపక శక్తి అట్టపోయింది. ఒకసారి మన జోలు వచ్చాడంటే మనం మర్చిపోతాం. ప్రతిరోజు గిల్లి కజ్జాలు పెట్టుకుంటే ఏం చేద్దాం? ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తీరాల్సిందే. దానికి ఇప్పుడు టీం కావాలి. నేను ఒక్కడిని రాసుకుంటే నేను మర్చిపోతా. గోపిరెడ్డి గారు రాసుకుంటే ఆయన పవర్ వచ్చింది కాబట్టి నేను నీకు సేవ చేస్తాను, నేను డాక్టర్ని కదా, నేను ఎవరి జోలు పోకూడదని మనసు మార్చుకుంటే అప్పుడు ప్రమాదం వస్తుంది. కాబట్టి నీ దగ్గర చిట్టా ఉండాలి. ఏం చిట్టా? నీ దగ్గర డిజిటల్ బుక్ ఉండాలి. అదే సమయంలో రాసుకోవటానికి నీ దగ్గర కుటుంబ సభ్యుల సంఖ్య పెంచాలి. అలాగనే ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెన్షన్లు పోయినాయో గ్రామాలలో, ఆ గ్రామాల్లో పోయిన ప్రతి పెన్షన్ తెప్పించి ఇవ్వాలి.
ఎంతమందికి ఇళ్ళు ఈ రోజు ఆగిపోయినాయో, ఇళ్ళు ఎక్కడన్నా కడుతుందా తెలుగుదేశం పార్టీ? జగనన్న కాలనీలు ఎక్కడన్నా కొనసాగుతున్నాయా? ఉన్న ఇళ్ల పట్టాలను కూడా కట్టుకోకపోతే తీసి గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందట. అంత దుర్మార్గంగా, అంత అనైతికంగా, ఏ మాత్రం సమాజం పట్ల బాధ్యత లేకుండా, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను అనగదొక్కటం, పాతాళ లోకానికి అనగదొక్కాలనే కుట్ర జరుగుతుంది. కమ్మవారిలోని పేదవాళ్ళ మీద అలాగే అనగదొక్కాలనే కార్యక్రమం జరుగుతుంది. రెడ్డి గారిలోని పేదవాళ్ళను అలాగే అనగదొక్కాలనే కార్యక్రమం జరుగుతుంది. బ్రాహ్మిన్స్, క్షత్రియులు, ప్రతి కులంలోని పేదవాడు అంటే చంద్రబాబు నాయుడు పడదు. ఎలా చెప్పగలుగుతావు బాబు సుధాకర్ అంటే ఈబీసీ నేస్తం వస్తుందా? ఈబీసీ నేస్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదు కదా. కాపు నేస్తం వస్తుందా? ఏం అడిగినా లేదనే వస్తుంది సమాధానం. అమ్మఒడి వస్తుందా? రావటం లేదు. వాళ్ళు ఏదో పథకం పెట్టారు, అది అందరికి ఇవ్వలేదు. పెన్షన్లు 1,00,000 పైచీలకు పెన్షన్లు కట్ చేశారు. గ్రామాలలో ఒక పోలీస్ కేసు కొట్లాట్లు, భయాలు, బహిష్కరణలు కాదండి, సమాజాన్ని ఆర్థికంగా సామాజికంగా చిన్నాభిన్నం చేస్తున్నారు ఒక పథకం ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయాలను ఏ విధంగా అయితే ఈ సమాజంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి, మనుషుల యొక్క స్వరూపం మారాలి, సమాజం మారాలి, ఇళ్లు మారాలి, ఇళ్ల ముందున్న రోడ్లు మారాలి, ఓ గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేయాలంటే 38 రకాల పథకాలు పెట్టాడు మహానుభావుడు. 38 రకాల పథకాలు. 38 రకాల పథకాల ద్వారా తాను పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 5,56,000 కోట్ల రూపాయల అక్షరాల 5,56,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాడు నీకు 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 ఈ 38 రకాల పథకాలలో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. పథకాలన్నీ తీసేసి డబ్బులన్నీ రాజధాని పేరుతో ఒకే ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. పోనీ అక్కడ ఏమన్నా చేస్తున్నాడా? ఓ శాశ్వత భవనం ఇలా కట్టాడా? మన కళ్ళ ముందు విజిబిలిటీగా కనపడుతున్న బిల్డింగ్ ఏమన్నా ఉందా? ఏమీ లేవు. ఇప్పటికే 2014 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు రమారమి కేంద్ర ప్రభుత్వం ఇవ్వని, వరల్డ్ బ్యాంక్ ఇవ్వనివ్వండి, లేకపోతే ఇతర బ్యాంకులు ఇవ్వనండి, 75,000 కోట్ల రూపాయల డబ్బులను మొబలైజ్ చేశాడు రాజధాని నిర్మాణం కోసం. ఇంచుమించుకు 1,00,000 కోట్లు. ఇప్పటికే ఇంత డబ్బులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క భవన నిర్మాణం కూడా చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? రాజధాని అనే ఒక ఎమోషన్ ని క్రియేట్ చేసి, మనం కూడా గుంటూరు జిల్లా వాళ్ళం కాబట్టి మన పరిధిలో ఉంది కాబట్టి మనకు కూడా ఎమోషన్ ఉంది. జగనన్న కూడా దాని మీద క్లారిటీ చెప్పాడు, గుంటూరులోనే ఉంటది రాజధాని. కాకపోతే నువ్వు కట్టే ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందని అడుగుతాడు ప్రతిసారి. అనా మన కళ్ళ ముందు ఏదైనా ఒక అపార్ట్మెంట్ కడితే స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందన్న ఈ సమాజంలో? ఎంత రేటు తీసుకుంటారు మనం కొనుక్కోవాలంటే? ఎంత తీసుకుంటారన్నా? ఒక 3,500 నుంచి బాగా కన్స్ట్రక్షన్, జైవేరీ లాంటి కన్స్ట్రక్షన్ రాజధాని హైవే పక్కన కడితేనే దాంట్లో 5,000. కానీ దయచేసి ఇవన్నీ నేను ఎందుకు మీకు చెబుతున్నానంటే, వాళ్ళు ప్లస్లుగా చెప్పుకుంటున్న ప్రతి దాంట్లో దోపిడీ జరుగుతుందని చెప్తున్నా. మేము రాజధాని నిర్మాణం చేస్తున్నామని చెప్తూ ఒక్క చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురే పంచుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలకు అక్కడ తావలేదు, మంత్రులకు తావలేదు, మళ్ళీ అది వేరే కేసు. ఈ 75,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు రాజధాని పేరుతో తీసుకొని ఒక్క శాశ్వత భవన నిర్మాణం కూడా చేయకుండా కాలయాపన చేస్తూ ఆ డబ్బులన్నిటినీ కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టుల దగ్గర నుంచి కమిషన్ రూపంలో మన ఇళ్లకి తీసేసుకున్నారు. అదో పెద్ద స్కామ్. అన్నే వదిలిపెట్టట్లేదు. రేపొద్దున స్కామ్లన్నీ వెలికి తీస్తారు. దాని గురించి మనం 5,000 రూపాయలు మాక్సిమం అయ్యే ఖర్చుకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్షరాల 10,000 రూపాయలతో కడుతుంది. రాజధాని ప్రాంతంలోని ప్రతి భవన నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విలువ 10,000 కోట్లు. 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్, అంటే డబుల్.
దానికి నాలాంటి స్పోక్స్ పర్సన్స్, నాగార్జున లాంటి వాళ్ళు మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఫౌండేషన్కే ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు. ఏందక్క చెరువులో కడితే అవదా అంటుంది. మనం ఆ మాట అన్నామంటే మీరు రాజధానికి వ్యతిరేకం అంటున్నారు. బాబు అది లూజు సాయిల్, 3 రకాల పంటలు పండించే భూమి. అది నల్లరేగడి భూమి అయ్యా. దానిలో కన్స్ట్రక్షన్ చేస్తే పక్కన 5,000 రూపాయలు అయితే అక్కడ కడితే 10,000 అవుతుంది. స్థలాన్ని మార్చి మంగళగిరిలో రమ్మని అడుగుతున్నాం మనం. అక్కడే దాంట్లో ఏమి మన పార్టీ స్టాండ్ ఏం మారలేదు. ప్రియమిత్రులారు, మీరు కూడా జనాలందరికీ చెప్పండి. నిన్న జగనన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా నువ్వు అక్కడ కడుతున్న విధానం తప్పు, ఆ లూజు సాయిలో జరుగుతున్న విధానం తప్పు, దానికి అవుతున్న ఖర్చు డబుల్ అవుతుంది. ఇప్పటికే నువ్వు 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు మొబిలైజ్ చేశావు అప్పుల రూపంలో. ఇంకొక 1,00,000 కోట్ల డబ్బులు కావాలంటున్నాడు. అంటే రమారమి రాజధాని నిర్మాణానికి ఆయన చెప్పుకుంటున్న రాజధానికి 22 లక్షల కోట్ల రూపాయలు కావాలి. మళ్ళీ భూమిని ఇంకొక 40,000 ఎకరాలు కావాలని మొదలుపెట్టాడు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క దోపిడీ. ఈ దోపిడీని కప్పుపుచ్చుకునే దానికి ఆ డివిజన్ లో అర్హత కలిగిన ప్రతి కార్యకర్తకు పదవి ఇవ్వాల్సిందే. ఆ డివిజన్ పరిధిలోని సామాజిక సమతుల్యత పాటించాల్సిందే. ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ శాసనసభ్యులు, మనకి రాష్ట్రంలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సుధాకర్ బాబు గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జి రవిరెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకే రకమైన వాయిస్ ఉంది. ఇందాక మన వాళ్ళందరూ కూడా చెప్పారు, ఏదో అన్యాయం జరిగిపోయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అనేటువంటిది. ఈ పట్టించుకోలేదు అనేటువంటి విధానానికి రూపుమాపి ఏ వ్యక్తి యొక్క విధానాన్నైనా, ఏ వ్యక్తి యొక్క మాట అయినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో వెళ్ళడానికి గాను ఏర్పాటు చేసినటువంటి, దీనికి గాను మన అందరి నాయకుడు ఈ నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి మీ అందరికీ ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ శ్రీనివాసరెడ్డి గారిని బలోపేతం చేయాలా, మనం బలం పడాలా. అవ్వాలి అంటే ఈ నియోజకవర్గంలో ఒక 10,000 మందిని పిలిపిస్తేనే, ఒక విజిల్ వేస్తే వచ్చి పడిపోయినట్టుగా 10,000 మంది రావాలి. అందుకు గాను కార్యకర్తలు తయారు చేసుకోవాలి. అందుకు గాను ఆ 10,000 మంది కూడా పలానా పేరుతో సహా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి. ఇవాళ మనం చెప్తే ఆశ్చర్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్ని నాకు తెలిసినంత వరకు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 నుంచి 2,000 మంది వరకు కూడా పేరుతో పిలవబడి, నా దగ్గర ఉండేటువంటి 1000 మంది ఉంటే 1000 మందిలో కనీసం 500 మందితో పేరుతో పిలిచేటువంటి విజయవాడలో ఉండేటువంటి అటువంటి అతను ఇవాళ ఈ డిజిటల్ బుక్ అనేటువంటి తీసుకొచ్చి అవన్నీ పెడితే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేసి పేరుతో పిలవగలిగినటువంటి నాయకుడిగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఇక్కడ ఆటోమేటిక్ గా మనం జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకోవాలి. ఇంటర్నల్ గా ఎవరైనా ఇష్టం అయితే డైరెక్ట్ గా చెప్పేసి తెలుసుకోవడం వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఉండి బ్యాక్ స్టాండింగ్ చేద్దాం, శ్రీనివాసరెడ్డి గారికి ఏదైనా అన్యాయం చేద్దాం అంటే మాత్రం ఊరికే పరిస్థితి లేదు. అందుకు మన ఈ కమిటీలు 1 by 1 వేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని తీసుకునే దాంట్లో ఇందాక సుధాకర్ బాబు గారు క్లియర్ గా చెప్పారు, మన ఆలోచన విధానం యావత్తు కూడా టీడీపీ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి పేపర్ చదివితే అర్థమవుతుంది, పచ్చపత్రిక చదివితే అర్థమవుతుంది. ఇవాళ చెప్తున్నాడు, ఏం చెప్తా ఉన్నాడు, 91 లక్షల కోట్ల రూపాయలు తెస్తాడట, 91 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట, 1,00,000 కోట్లు పెట్టుబడి అంటే విశాఖపట్నం పెట్టాడట, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాడట. నేను ఎందుకు చెప్తున్నా అంటే బాగానే ఉంది కదా, ఎన్టీఆర్ మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా 2014 అధికారంలో తర్వాత వచ్చాడు కదా, వచ్చిన వెంటనే చెప్పింది ఏంటి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఐటీ హబ్ చేస్తాను. ఓకే, బాగానే ఉంది అనుకున్నా. కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని సిమెంట్ హబ్ చేస్తాను. ప్రకాశం జిల్లాని ఐరన్ హబ్ చేస్తాను.
ఈస్ట్ వెస్ట్ గోదావరిని అక్వా హబ్ చేస్తాడు. యాక్చువల్ గా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా హబ్బులు చేయడం అంటే ఏంటి తెలుసా? లక్షలాది ఉద్యోగాలు పడిపోతాయి. కోస్టల్ కారిడార్ ఇవాళ కూడా ఆ పేపర్ ఇచ్చాడు. ఆ కారిడార్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ జోన్ గా చేసేసి మొత్తాన్ని కూడా వేస్తాను అనేటువంటి మాట మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఐటీ హబ్బులు తీసుకొచ్చావా, అక్వా హబ్బులు తీసుకొచ్చావా, ఏది చేయరా? ఏ ఉద్యోగం ఇస్తారన్నా ఉద్యోగం ఇవ్వకపోతే కనుక డైరెక్ట్ గా నిరుద్యోగం గుర్తిస్తాను ఆనాడన్నా ఇప్పుడు అన్నాం. కానీ పెద్ద ఉద్యోగం ఇచ్చిన దానికి ఆ కొడుకు ఇచ్చుకున్నాడు ఉద్యోగం, మీ అందరికి ఇచ్చేసరికి అన్నాడు. ఇవాళ అదే తరహాలో ఇవాళ మాట్లాడేటువంటి దాంట్లో ఆయనకి పక్కనే ఉంటాడు కదా గ్రాఫ్ చేయించుకునేటువంటి మనిషి అని చెప్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఏమన్నాడు? బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ చేస్తాను. ఆయన కూడా ఉద్యోగం ఇచ్చుకున్నాడు తమ్ముడితో అన్నగించుకున్నాడు. ఈ ఉద్యోగాల సంగతి పట్టించుకోవటం అంటే కేడర్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పట్టించుకునేటువంటి పద్ధతి లేదు. ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపగలిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకి పథకాలన్నీ కానీ పథకం కాకపోయినా కానీ అన్ని రకాల వసతులు కలుగజేస్తాడు. ఆయన మైండ్ కూడా ఇదే అనేటువంటి కూడా చెప్తారు. దానికి ఒకే ఒక ఉదాహరణ, 2 లక్షల పైచలకు పెద్ద బహిరంగ సభ విజయవాడ నగరంలో పెట్టాం. ఆయన మొత్తం గోదావరి యాత్రలో దిగారు. లాస్ట్ రోజున పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉన్నారు. పర్మిషన్ ఆధారంగా పెట్టాం. మేము చెరువు నుంచి వస్తా ఉండే సందర్భంలో ఒక మధ్యలో ఒక చిన్న చర్చ్ ఉంది. చర్చ్ ముందు ఒక ఇద్దరు చొక్కాలేదు వాడికి ఒక బనీ ఉంది. ఆ ఇద్దరు చెయ్యి రాబంగానే కారు ఆపేశారు. ఏసీ కింద దిగి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నేను లోపలికి రాగానే కారు చెప్పాను, సార్ ఇక్కడ ముందు వెయిట్ చేస్తున్నప్పటికే 3 గంటలు లేట్ అయిపోయిందండి, టికెట్లు ఆగిపోతా ఉన్నారు జనం అనేటువంటి. అంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను పనిచేసేటువంటిది, నేను రేపు పొద్దున్న చేయవలసినటువంటిది ఈ ఇద్దరు వచ్చిన చూసారా, అటువంటి పేద ప్రజానికాన్ని కనుక నేను పనిచేయగలిగితే నాన్నకి నాకు ఇచ్చినటువంటి విధానాన్ని నేను అమలు చేస్తాను. ఆడ కనుక పలకరిస్తే ఈ గ్రామంలో మొత్తానికి కూడా చెప్తాడు. అందుకే నా పని విధానం ఆ రకంగా ఉంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? పేద మధ్యతరగతి యొక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఆయన జరుగుతాడు అనేది ఉన్నది. ఆ ప్రభుత్వానికి ఆ పార్టీని నడపడానికి ఇప్పుడు వేసేటువంటి కమిటీలన్నీ కూడా బలోపేతం చేయండి. అన్ని కూడా నీట్ గా చేసినట్లయితే ఆ బలం అంతా కూడా ఈ నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ దక్కడం వల్ల రాష్ట్రంలో మళ్ళా ఆయన ఎమ్మెల్యే అవడం, లేకపోతే కనుక 3వ కూడా ఎమ్మెల్యే ఏంటంటే ఆటోమేటిక్ దీనికంటే పెద్ద పదవి ఇంకోటి కూడా రావచ్చు కదా. అది రావడానికి చేయాలని మీరు మరణ ఎమ్మెల్యే చేయండి. ఆయన మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అడగాలంటే ఇది చేయాలనేటువంటి దాంతో మీరందరూ కూడా ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ